హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి, వినండి. కానీ నేను మీ మనీ పవర్ బాబా పందంగం యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈ రోజు నేను చెప్పబోయేదంటే బెస్ట్ మ్యారేజ్ గురించి చెప్పానండి, వెహికల్ నెంబర్స్ కూడా చెప్పాను, మొబైల్ నెంబర్స్ కూడా చెప్పాను, బ్యాంక్ అకౌంట్. ధనమేరా అన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం. ఇది మానవ ధర్మమే కానీ శిల్క ధర్మమో, ఎలక ధర్మమో, ఏనుగు ధర్మమో కాదు నాన్న. బ్యాంక్ అకౌంట్లు ఉండేది ఓన్లీ మానవులకే, కుక్కలకు నక్కలకు వీటికి ఉండవు. ఏం మాట్లాడుతున్నా గురు? మాట్లాడేది నిప్పులాంటి నిజం నా. బంగారుకుండా రత్నాలండా ఇక్కడ బాగా డబ్బులు ఎక్కువ అయిపోయి అక్కడ పోతున్నారు కదా స్విస్ బ్యాంకులకి. అంటే వాళ్ళ నంబర్లు ఎట్లుంటాయో అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి గురువు గారు? నేను పీజీ, పిహెచ్డి, ఎఫ్ఆర్సిఎస్ పెద్ద డాక్టర్ని. ఒక్క పేషెంట్ రాడు, పెట్టిన 3 కోట్లు 25 కోట్లు లాస్ అయిపోయా. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో చూసుకో ఫస్ట్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను నా అకౌంట్ నెంబర్ మొత్తం ఏం రాయగాని నేను నాకు జరిగిన చిన్న చిన్న అనుభవాలతో మీకు చెప్తా. నాకు భూత్పూర్లో, అంటే నేను మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో 10 years ఉన్నా. భూత్పూర్ ఎస్బీఐలో ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేశా. నేను అప్పటి వరకు డబ్బులు ఈ వ్యవహారం అన్ని పాటించేవాడిని కాదు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశా. అది మొత్తం కూడితే 31 నెంబర్ వచ్చింది. అది 10 digits 12 digits ఏదో మొత్తం మీద నాకు 31 నెంబర్ వచ్చింది. అది ఎస్బీఐ. దాంట్లో నేను బాగా కష్టపడుతుంటే, ఎంత అంటే యోగా ఉదయం 3 గంటలకు లేచి సాయంత్రం 7-8 గంటల యోగా 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 అని మొత్తం తిరుగుతుంది. దాంట్లో నాకు తెలిసి ఎప్పుడు కూడా 1,00,000 దాటలే, 1 lakh దాటలేదు. తర్వాత ఏమైందంటే, నేను హైదరాబాద్కి షిఫ్ట్ కాగానే 2016, మీకు డేట్తో సహా చెప్తా, మామూలుగా నాకు బ్రెయిన్లో బాగా గుర్తుంటాయి ఇవన్నీ. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. ఎప్పుడు షిఫ్ట్ అయినా? 2015లో షిఫ్ట్ అయినా, July 1st 10,000 రూపాయలతో. నాకు 2016 ఏప్రిల్ 16వ తారీఖు రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మామూలుగా ఉండదు సీన్ ఎట్లుంటుందో. ఫోన్ కాల్ వచ్చింది. దీంట్లో ఎంత ఉంది తెలుసా? 2,500 రూపాయలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఏం లేవు. ఎంత ఉంటుంది? మామూలుగా ఉంటుంది మజా, మామూలుగా ఉండదు. 2015లో July 1st నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. నాకు ఎస్బీఐ అకౌంట్లో 31 నెంబర్ మొత్తం కూడితే ఆ బ్యాంక్ అకౌంట్, దీంట్లో ఉన్నాయి 2,500. 2016 ఏప్రిల్ 16వ తారీఖు రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది, సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో. ఆ రోజు నా బంగారు కుండ రత్నాలంటే ఓం మోక్ష యోగశ్రీ వరల్డ్ యంగెస్ట్ పిహెచ్డి 10 వరల్డ్ రికార్డ్స్, మా అమ్మాయి పుట్టినరోజు. నా దగ్గర కోట్ల రూపాయలు ఇవి ఏం, కానీ పుట్టినరోజు మా పిల్లల్ని మంచిగా చేసిన. ఎప్పుడైనా మంచిగా, నా ఇద్దరే బిడ్డలు కదా, కొడుకు బిడ్డ అంతే. ఆ ఫోన్ కాల్ వచ్చింది. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ, అసలు మా ఇంట్లో అంత, మేము రెండింటిలో ఉన్నాము, సందడి. ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి దుడుగు పాండ్రంగా? అవునండి మేమేనండి, దుడుగు పాండ్రంగా. సరే, మీరు హైదరాబాద్ నుంచి, మీరు మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టున్నారు? అవునండి అని తెలుస్తాయి. అంత హ్యాకర్స్కి అన్ని తెలియకపోతే. అయితే మీరు వెంటనే ఇమీడియట్గా మీ యొక్క ఏటీఎం పైన ఉన్న మొత్తం నంబర్ చెప్పండి, సరి చేసుకోండి ఒకసారి. అవునండి 2 3 అవును. దాని వెనుక ఉన్న నంబర్లు చెప్పండి. వెనుక ఉన్న నంబర్లు కూడా చెప్పినాం. మళ్ళీ ఒకసారి, హలో అండి వెనుకున్న నంబర్లు వినొచ్చాయండి, ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది చూసుకోండి అన్నాడు. మెసేజ్ వచ్చిందండి, 2,500 రూపాయల డామాల్ ఖాళీ. అప్పుడు నేను అనుకున్నా, అరే అది అంటే అది మెసేజ్ అరే వీడు ఎవడో మన డబ్బులు కాజేయడానికే ఫోన్ చేసినట్టున్నా అంటే, అంత అయిపోయిన తర్వాత ఇంకేముంది, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరుగుడు. అప్పుడు అయిపోయింది. అప్పుడు నా యాక్షన్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. ఇక అక్కడ బర్త్డే పార్టీ చిల్లుగా అవ్వలేదు. ఏం చెయ్యాలి? అందరిని వచ్చేసిండ్రు. మా ఇల్లు గడవాలంటే అప్పుడు నా దగ్గర ఏవీ లేవు, 2,500 తప్ప. కానీ యాక్షన్కి మించిపోయింది కదా. అక్కడ లోపలనేమో బాధ, బయటనేమో బిడ్డే, కూతురు యొక్క బర్త్డే పార్టీ. 2 యాక్షన్లు ఒకేసారి చేయాలంటే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉండదు. అది పేదవాణి యొక్క ఆకలి బాధ. పైసలు 2,500 పోతే, ఇప్పుడు 2,500 పెద్ద లెక్క ఉండదు కానీ అది ఆ స్థాయి. అప్పుడు అనిపించింది మళ్ళీ అసలు నేను మీకు చెప్తున్న మాటలన్నీ కూడా ఒక మ్యారేజ్ డే ఎందుకు తీసుకొచ్చా, దాంట్లో ఫెయిల్ అయినా. మొబైల్ నెంబర్ ఎందుకు తీసుకొచ్చా, దాంట్లో ఫెయిల్ అయినా. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు, దాంట్లో ఫెయిల్ అయినా.
లైఫ్ టైం గ్రాఫ్ దాంట్లో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నా యొక్క కష్టాల నుంచి నష్టాల నుంచి వచ్చిన ఈ ఆవిష్కరణలు ఉత్తగా రాలే. సో ఎప్పుడైతే ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్లో నా 2500 కుష్కాక్ అయినాయో దీని దుంపదేగా అసలు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అంటే కొడితే 31 నెంబర్ వచ్చింది, ఎండింగ్లో 0 ఉన్నది. అప్పటి నుంచి దీని మీద పడ్డాయి. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం తీసుకోవాలి, ఏ బ్యాంకులు ఇస్తాయి అని నేను సర్వే చేసిన. హెచ్డిఎఫ్సి ఇస్తుంది, ఇండస్ బ్యాంక్ ఇస్తుంది, కోటక్ మహేంద్ర ఇస్తుంది, అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇస్తుంది, గవర్నమెంట్ బ్యాంకులు ఇవ్వదు. కానీ అదృష్టం ఏంటో అసలు ఎక్కడో ఉంది మనకు అదృష్టం. సుడి ఉందన్నారు కదా, ఉంది. విషయం ఏంటంటే నేను 2003లోనే 2001లో 2002లో నేను అగ్రికల్చర్ బిఎస్సి చేసేటప్పుడు నాకు 50 రూపాయలకు అగ్రికల్చర్ బిఎస్సి అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండే, అప్పుడు నాకు అకౌంట్ నెంబర్ ఇచ్చేసిండ్రు. ఆ అకౌంట్ నెంబర్ 46 నెంబర్ మొత్తం కూడితే ఎండింగ్లో కూడా మంచుకుంది. అది తెలియదు. మనం యోగాచార్యులం కానీ న్యూమరాస్ట్రం కాదు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది, అరే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46 నెంబర్ కదా, ఈ 46 నెంబర్ను సరిగ్గా ఉపయోగించుకోకుండా మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నామో అదృష్టం మన వెనుకనే ఉంటుంది, చూసుకోం మనం. గిన్ని వీడియోలు చేసినా నీకు అర్థం కాదు. మళ్ళా అంత ఫేక్ దొంగ బాబు వచ్చింది. అరే నువ్వు దొంగవురా, నీకు దొంగ ఆలోచన ఉన్న వరకు నువ్వు సక్క ఆలోచన రాక నువ్వు డెవలప్ అవుతున్నావు. మంచి ఆలోచన చెయ్యి. ఎప్పుడైతే ఈ 46 నెంబర్ అకౌంట్ ఉందని నాకు తెలిసిందో నేను దీన్ని కథలు చేసిన. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ చేసిన, మళ్ళీ మహబూబ్నగర్ ఆడ బ్లాక్ అయిపోయింది అకౌంట్. మళ్ళీ ఆడ పోయి నేను ఇక యూట్యూబ్లలో అన్నిట్లో వచ్చే వరకు ఆ మేనేజర్ మీరు బాబా పనం కదా, మా బ్యాంక్ ఎందుకు వచ్చారు? నేను 8 సంవత్సరాల క్రితం మీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ కొట్టినా. 8 సంవత్సరాల క్రితం కొట్టి ఇప్పుడు వచ్చింది సార్ అంటే ఆ నంబర్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మీకు ఇంపార్టెంట్ అయితే నాకు కూడా ఇంపార్టెంట్, ఏం చేద్దాం అంటే యాక్టివేట్ చేయండి సార్. అంటే ఇట్లా చేయడానికి కాదు సార్, బ్లాక్ అయిపోయింది అంటే ఏదైనా చేయండి సార్. అంటే మేము ఏం లేదు సార్, 1000 రూపాయలు వేయండి, 500 తీయండి, యాక్టివేషన్ అయిపోతాను వేసేసా. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిన, ఆ బ్యాంక్ అకౌంట్లో బాగా డబ్బులు రావడం మొదలు పెట్టిన. లింక్ పెట్టినా కదా 46 నెంబర్, ఫోన్ నెంబర్ 46 నెంబర్. లింక్ అయిన తర్వాత నేను మహబూబ్నగర్లో ఎందుకు పెట్టాలి ఆ అకౌంట్ని, మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేద్దాం అంటే రాజేంద్ర నగర్ టు మహబూబ్నగర్ టు మళ్ళీ నేను ఉంటున్న సంతోష్ నగర్కి ట్రాన్స్ఫర్ కొట్టిన. సామిరంగా అది 2018 ఆ ప్రాంతంలో 19 కరోనా టైం వరకులో ఇక్కడికి వచ్చేసింది అకౌంట్. ఇప్పుడు ఆ 46 నంబర్ అకౌంటు ఈ 46 నంబర్ ఫోన్ నంబర్ కలవసరికి మామూలుగా ఉంటుందా? బాహుబలి 1 బాహుబలి 2 మోత, రికార్డుల మోత. ఒక్క రోజులోనే 33 లక్షల రూపాయలు వచ్చింది ఆ అకౌంట్కే. అట్లా కోటేశ్వరం చేసింది ఆ అకౌంటే. అందుకోసమే బ్యాంక్ అకౌంట్ నంబర్లు చాలా ఇంపార్టెంట్. అది నేను తెలుసుకున్న తర్వాత హెచ్డిఎఫ్సిలో నాకు, నా శ్రీమతికి, నా కొడుకుకి, నా యొక్క బిడ్డకి, మళ్ళీ మా ట్రస్ట్ అకౌంట్లు అన్నీ కూడా అన్ని విఐపి అకౌంట్, ఇంటర్నేషనల్ అకౌంట్లు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలతో నంబర్లు కొనుక్కొని డిపాజిట్ చేసి మంచి లక్కీ అకౌంట్ నెంబర్ తీసుకున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 5 లక్షలు పెట్టి డిపాజిట్ తీసుకున్నాను. మరి డబ్బులు లేని వాళ్ళు ఇండస్ బ్యాంక్లో 15-20 వేలకి మనం లక్కీ అకౌంట్ ఇస్తున్నాం. భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే లక్కీ అకౌంట్ నంబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ నేమ్ నంబర్. దిస్ ఇస్ ద పంచరత్నాస్. ఈ పంచరత్నాలు పవర్ఫుల్గా ఉంటే ఎట్లుంటుంది మనది? పంజ కుడితే తిరుగున్నది, గోల్ సెట్ కావాల్సిందే. సో లైఫ్ టైం గ్రాఫ్ ఇవ్వండి. మొత్తం మీద లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అపర కుబేరులు చేయడంలో సందేహం లేదు. ఇవన్నీ నేను చేసిన తర్వాత నేను చెప్పిన తర్వాత నా ఏకలవ్య శిష్యులు, కట్టప్ప శిష్యులు, ఫాలోయర్స్ అందరు ఫాలో అవుతారు. మంచిగా ఉండండి మీరు కూడా, ఎందుకంటే నాదే ఫాలో అవుతున్నాను, నేను సంతోషపడుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్.